పర్వతాల మధ్య సేద తీరుతున్న ఒక ప్రశాంత గ్రామంలో కైడో అనే జ్ఞాని ఒక జైన్ గురువు ఉండేవాడు. గ్రామస్తులు తరచుగా ఆయన వద్దకు సలహా కోసం వచ్చేవారు, ఎందుకంటే ఆయనకు అర్థవంతమైన జీవితానికి సంబంధించిన రహస్యాలు తెలుసని వారు నమ్మేవారు. ఒకరోజు మిక్ అనే యువతి కైడోను సందర్శించాలనుకుంది, ఎందుకంటే ఆమె నిజమైన సంతృప్తిని కలిగించే జీవితం ఎలా గడపాలో తెలుసుకోవాలనుకుంది. మాస్టర్ కైడో, మిక్ నమ్రంగా వంగి, నేను అర్థవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను, మీరు నాకు నేర్పగలరా? కైడో మెల్లగా నవ్వి ఆమెను ఒక పెద్ద చెర్రీ పువ్వుల చెట్టు కింద కూర్చోవాలని ఆహ్వానించాడు. అర్థవంతమైన జీవితాన్ని గడపాలంటే కైడో ప్రారంభించి 3 ముఖ్యమైన దశలను దాటాలి. మొదటి దశ మీ ప్రయోజనాన్ని కనుగొనడం. ఆయన మిక్కు ఒక చిన్న విత్తనాన్ని ఇచ్చి, ఈ విత్తనం నాటండి, దాని సంరక్షణ చేయండి, అది ఎలా ఎదుగుతుందో చూడండి. ఈ విత్తనం లాగానే మీకు ఒక ప్రత్యేక శక్తి ఉంది. మీరు ఏమి ప్రేమిస్తారు, ఏమి చేయడం మీకు జీవన సంతోషాన్ని ఇస్తుందో తెలుసుకోవడానికి సమయం కేటాయించండి. మిక్ ఆ విత్తనాన్ని తన తోటలో నాటింది. ప్రతిరోజు దానికి నీళ్లు పెట్టి అది ఎలా పెరుగుతుందో గమనించింది. విత్తనం పెరుగుతుండగా మిక్ తన జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. కొంతకాలానికి ఆమె తన ప్రయోజనం ఏమిటో తెలుసుకుంది. తన కళ ద్వారా ప్రజలను సంతోషపెట్టి ప్రేరణ కలిగించడమే. తన ప్రయోజనాన్ని కనుగొన్న తర్వాత మిక్ మళ్లీ మాస్టర్ కైడోను సందర్శించి, నా ప్రయోజనం నాకు తెలుసు, కానీ దాన్ని బలపరచడానికి ఏం చేయాలి అని అడిగింది. కైడో వివరించాడు, రెండవ దశ మీ ప్రయోజనాన్ని పెంపొందించే జీవనాన్ని నిర్మించడమే. వృక్షానికి దృఢమైన వేళ్లు ఉండాలి, అలాగే మీ ప్రయోజనాన్ని అనుసరించడానికి సరైన నైపుణ్యాలు, జ్ఞానం మరియు మద్దతు అవసరం. కైడో సలహా విన్న మిక్ ప్రతిరోజు తన కళను అభ్యసిస్తూ ఒక చిన్న స్టూడియో ఏర్పాటు చేసుకుంది మరియు తనను నమ్మే వ్యక్తులతో చుట్టూ ఉండసాగింది. ఆమె ప్రతిభను మెరుగుపరుచుకుంటూ తన కళను ఇతరులతో పంచుకుంటూ ఆమె ఆత్మవిశ్వాసం పెరిగింది. కొంతకాలం తరువాత మిక్ మళ్లీ కైడోను కలిసింది. నేను సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను, కానీ నేను ఇంకా ఏదైనా చేయాలా అని అడిగింది. కైడో తన జ్ఞానంతో నిండిన కళ్లతో మూడవ దశ ఇతరులకు ఇవ్వడం. అర్థవంతమైన జీవితం అంటే మీకు మాత్రమే కాదు, మీరు పొందిన దానిని ఇతరులతో పంచుకోవడం కూడా అని అన్నాడు. ఆయన మాటలతో ప్రేరణ పొందిన మిక్ తన గ్రామంలోని పిల్లలకు కళ పాఠాలు నేర్పడం ప్రారంభించింది. సమాజంలో కళా ప్రాజెక్టులను ఏర్పాటు చేసి తన ప్రతిభను ఇతరులతో పంచుకుంది. ఇలాగే మిక్ తన సమాజానికి వెనక్కి ఇచ్చేటప్పుడు ఆమె హృదయంలో గాఢమైన ఆనందం మరియు సంతృప్తిని అనుభూతి చెందింది. ఎన్నో ఏళ్ల తరువాత మొదట కైడోను కలిసిన చెర్రీ పువ్వుల చెట్టు కింద కూర్చుని మిక్ తన పదం గురించి ఆలోచించి, అర్థవంతమైన జీవితం ఒకసారిగా జరిగే సంఘటన కాదని, కానీ నిరంతర యాత్ర, పెరుగుతూ, కనెక్ట్ అవుతూ, ప్రపంచానికి సహకరిస్తూ ఉండటం అనుకున్నది. ఆమె చెట్టు క్రింద కూర్చుని విశ్వానికి తన పదాన్ని మార్గదర్శనం చేసినందుకు మౌనంగా ధన్యవాదాలు చెప్పింది.